వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామం ఈరోజు జాతీయ స్థాయిలో ఆ గ్రామానికి ఒక గుర్తింపు లభించింది. ఏంటి ఆ చిన్న ఒక కురుగ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఏమిటి అనుకుంటారేమో. అయితే ఇటీవల కాలంలో ఆ గ్రామానికి ఒక పెద్ద పేరైతే చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ గ్రామం గొట్టిప్రోలు గ్రామంపై కూడా ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది, మనం చూస్తున్నాము. అయితే దీని మీద ఆ గ్రామంలో అసలు ఆ గ్రామానికి అంత పేరు రావడానికి కారణం ఏమిటి, తదితర విషయాలు తెలుసుకునేందుకు ఆ గ్రామస్తులైన ఎదుగుదల విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే గొట్టిప్రోలు గ్రామానికి ఒక్కసారిగా అంటే ఇటీవల కాలంలోనే ఆ గ్రామం పేరు ప్రాముఖ్యతలోకి వచ్చింది. అసలు ఏంటి ఇది? నిజంగా మీరు చెప్పినట్టు గొట్టిప్రోలు గ్రామం అనేది చాలా కుగ్రామం. నాయుడుపేటకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లు కంప్లీట్ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లో ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గాంధీ ఊర్లోకి వెళ్ళినా కానీ ఊరు అర్థం కాదు. అప్పట్లో మా గ్రామానికి కుడివైపు 30 అడుగులు ఎత్తులో ఉండేటువంటి ఒక దెబ్బ ఉండేది. దాన్ని మేము కూడా కోట దెబ్బ అని పిలిచేవాళ్ళం. అప్పట్లో మొత్తం ఎన్ని గడపలు ఉంటాయి గొట్టిప్రోలులో? సార్ అది ఒక 400 అది చిన్న గ్రామం. 400 హౌసెస్ ఉంటాయి. అది మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. చాలా 30 అడుగులు ఎత్తులో ఉండేది. అందులో అప్పట్లో మా గ్రామంలో వాళ్ళంతా కూడా ఇటుకురాళ్ళు కావాలంటే కొనుక్కునేవాళ్ళు కాదు. ఆ దెబ్బను తవ్వితే రాళ్ళు వస్తూ ఉండేవి. ఆ ఒక్కొక్క రాయి వచ్చేసి ప్రజెంట్ మనకున్నటువంటి బ్రిక్స్ కి 4 times ఎక్కువ ఉండేది. అవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండేవి. వాళ్ళు బండ్లు కట్టుకుని తీసుకొచ్చేసి అంతా గోళ్ళ పెట్టుకుని కట్టుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో సిమెంట్ కాదు కానీ ఈ మట్టితోనే కట్టేవాళ్ళు. మాకు అర్థమయ్యేవాళ్ళు కాదనమాట. అక్కడ అదే దెబ్బ పైన ఒక విష్ణు శిల కూడా ఉండేది, కాస్త డ్యామేజ్ అయ్యి. అది హాఫ్ బాడీ వరకు ఆ దెబ్బ పైన ఉండేది. అలాగే ఒక పెద్ద ఈ రాక్ ఉంటుంది కదా, బొంతరాయితో ఒక పెద్ద తొట్టి. దాన్ని మేమంతా కూడా చిన్నప్పుడు ఏనుగు తొట్టి అని పిలిచేవాళ్ళం. బ్లాక్ గా ఇప్పుడు కూడా ఉంది అక్కడనే. మీకు ఇచ్చినటువంటి ఆ బుక్ లో కూడా ఉంది దాని పిక్చర్. అలా కొంతకాలం చిన్నప్పటి నుంచి మాకు ఒక కోరిక ఉండేదన్నమాట. అసలు ఏంటది, దాంట్లో ఏముంది అని అడిగేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చెప్పేవాళ్ళు అనమాట, ఏదో భూకంపం వచ్చి అయిపోయింది అనేసి. ఆ తర్వాత కాలక్రమేణా మేము బయటకు వెళ్ళిపోయాం. చిన్నప్పటి నుంచి కోరిక అయితే ఉండేది, ఎలాగైనా దాన్ని తవ్వాలనేది, లోపల ఏముందో తెలుసుకోవాలని. దాని లోపల నుంచి ఎముకలు వచ్చేటివి, మట్టి తోలుకుంటే పెద్ద పెద్ద ఎముకలు వచ్చేటివి. అట్లాగే కొంతమందికి చిన్న చిన్న నాణ్యాలు, మెటల్ దొరికేటివి, చిల్ల పెంకులు, అక్కడి నుంచి వచ్చేసి కుండలు, ఇలాంటివన్నీ అంత ఊర్లోకి వస్తా ఉండేటివి. అది తగ్గుకొని ఎవరైతే తీసుకొస్తా అలా వచ్చేసి ఒకటొకటి బయటపడతా వచ్చింది. కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా సీరియస్ గా తీసుకోలే. ఆ తర్వాత నాకు కొంత చదువు వచ్చేసిన తర్వాత, కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత, దీన్ని ఎలాగైనా సరే దీన్ని తవ్వించాలి. అప్పుడు తెలియదు ఎవరిని కన్సల్ట్ కావాలా, ఎవరితో కలిస్తే దీన్ని తవ్వించగలం అనే విషయం తెలియదు. చాలా పెద్దది, 50 ఎకరాలు అన్నమాట. ఆ 50 ఎకరాలు అంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదు. అంటే మొత్తం విస్తీర్ణ 50 ఎకరాల్లో ఉందా? 50 ఎకరాలు ఉంది. అది దగ్గర దాపు ఇప్పుడు ఒక 25 acres కబ్జాకు గురైంది. ఓకే. అక్కడంతా కూడా ఒక కాలనీ వచ్చింది. అలాగే ఒక గురుకుల పాఠశాల
కట్టడం జరిగింది, ఉమ్, హాస్టల్ కట్టడం జరిగింది, అలా కాలనీ ఒకటి క్రియేట్ అయింది. అలా అయిన దానివల్ల ఏమైందంటే చాలా నిజాలు ఆ గ్రామం కింద ఉండిపోయినాయి. అది ఒక రకంగా బాధాకరమైన విషయమే. సరే, తర్వాత నాకు ఒకసారి మట్టి తోలిస్తూ ఉంటే ఒక మట్టిలో నాకు ఒక కుండ దొరికింది. ఆ, కుండ, ఆ కుండని తీసుకుని నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరి దగ్గరికి ఇక్కడికి కూడా వచ్చాను, మనకున్నట్టు ఆర్కియాలజీ. అవును, నేను కలిసి ఇది మా ఊర్లో దొరికిందండి, దీన్ని ఎలా చేయాలని. ఆ తర్వాత తిరుపతి, అట్లా దాని ఫోటోస్ పంపించడము. అప్పట్లో అంతా లేదు కదా, అవును. ఏ వాట్సాప్లు కానీ గ్రూపులు. అదే ఎన్ని రోజుల కిందట మీకు దొరికింది అది? సార్ నాకు 2014 లో దొరికింది సార్. 14, ఓకే. 2014 లో దొరికింది. ఉమ్, తర్వాత అంటే అందరికీ దొరుకుతూనే ఉన్నాయి, దొరుకుతున్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని సీరియస్ గా అవును, తీసుకోవాలి. నేను మాత్రం దాన్ని ఏదో ఒకటి తెలుసుకున్నాం. అదే నాకు షేప్ ఫుల్ గా దొరికింది అదే కుండ. అక్కడ ఏదో ఉంది, ఆ, ఏదో ఆ, అనేది అంటే ఎముకలు, ఈ కుండలు, నాణ్యాలు చూసి అవును సార్, మీకు ఆ గుట్ట కింద ఏదో దాగి ఉంది. దాగి ఉంది ఉమ్, అనేది. అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఉమ్, వచ్చారు సార్. ప్రొఫెసర్ రాజేశ్వరరావు, ఓకే. ఆయన రావడం అంటే నేను జనరల్గా వచ్చాడు వాళ్ళ టీంతో. అటు స్వర్ణముఖి మాకు దగ్గర వెరీ నియర్, అవును, ఒక 1.5 కిలోమీటర్లో స్వర్ణముఖి ఉంటుంది. ఓకే. స్వర్ణముఖి నది ఏది ఆ దెబ్బకు? దెబ్బకు ఉమ్, ఆ స్వర్ణముఖి నది ఒడ్డున ఉమ్, ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గ్రామాల చుట్టూ, అంటే మాకు తెలిసింది, అంటే ఆయన చెప్పిన విధానాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ నదీ పరివాహక ప్రాంతాలంతా కూడా శాతవాహనుల కాలంలో నుండి అక్కడ జనజీవనం ఉంది అని తెలిసింది. ఆ తర్వాత అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సౌత్ స్టేట్స్ అయినటువంటి బెంగళూరుకి సంబంధించినటువంటి శ్రీలక్ష్మి గారు సూపరింటెండెంట్ గారు తన టీంతో వచ్చి త్రవ్వకాలు మొదలు పెట్టేదానికి ప్రారంభించారు. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇది? ఈ రాజేశ్వరరావు గారు ఇన్ఫార్మ్ చేశారు. ఓహో, ఈయన, ఓకే, ఓకే. రాజేశ్వరరావు ఇన్ఫార్మ్ చేశారు. మేము మా కోరిక ఫలించింది శ్రీలక్ష్మి గారు రావడం. ఓకే, ఓకే. అప్పుడు శ్రీలక్ష్మి గారు వచ్చి వాళ్ళ టీంతో స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ కొంతమంది కొంచెం అనాగరికంగా ఉండేటువంటి కొంతమంది మనుషులు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ తవ్వేదానికి వీలు లేదు, ఇక్కడ సెల్లు ఉన్నాయి, ఊరికి అనష్టం జరుగుతుంది, అది ఇది అని చెప్పి చెప్పారు. ఇలా సెంటిమెంట్ గా కొంతమంది. అది ఎవరంటే యాక్చువల్ గా అందరూ కాదు, కొంతమంది గ్రావెల్ మాఫియా వాళ్ళు, గ్రావెల్ అక్కడ ఆక్రమించుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అన్నమాట. అందువల్ల ఏమైందంటే ఆమె గట్టిగా నిలబడి వాళ్ళందరికి సమాధానం చెప్పి వాళ్ళకంతా కూడా మేము అంటే సగం విలేజ్ అంతా కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా త్రవ్వకాలు జరపాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ టైంలో 2017 స్టార్ట్ చేశారు వాళ్ళు దాన్ని, డిసెంబర్లో. ఆ తర్వాత 18, 19 మంచిగానే నడిచింది, బాగా తవ్వకాలు జరిగాయి. దగ్గర దాపు గ్రామంలో ఒక 350 మందికి జీవన ఎవ్రీ డే 400 రూపీస్ ఎవ్రీ మంత్. ఫస్ట్ వీక్ లో 1వ తేదీ కల్లా వాళ్ళ అకౌంట్స్ లో పడిపోయేది, అకౌంట్ పేనే చేసేవాడు. ఆ తర్వాత మా బ్యాడ్ లక్ ఈ కరోనా వచ్చింది. ఓకే. ఆ కరోనాలో కూడా పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ కరోనాలో పాపం అక్కడంతా ఎక్స్కవేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మేమంతా ఆశ్చర్యపోయాం. ఒక్కొక్కటి 3-4 మీటర్స్ వాల్స్ లోపల భూమి లోపల ఒక డ్రైనేజ్ సిస్టమ్స్. ఈ రోజు మనకు ఇప్పుడు కూడా డ్రైనేజ్ మనకు పూర్తిగా లేదు, కానీ ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. నిజంగా ఎన్ని చూసి ఆశ్చర్యపోయాం. అప్పుడే వెస్ట్రన్ యూజ్ చేసేవాడు. అక్కడ నుంచి లోపల తొట్లు ఉండేటివి, ఇవంతా కూడా మట్టితోనే నిర్మించారు. ఆ తర్వాత వాళ్ళు తవ్వే కొద్దీ విదేశీ నాణ్యాలు అక్కడ నుంచి ఇచ్చి చిన్న చిన్న రాగి ఇవి, కొన్ని పింగాణి పాత్రలు, అలాగే విదేశీ వస్తువులు అవన్నీ
ఇదంతా కూడా వాళ్ళు తవ్వే కొద్ది బావులు లోపల మంచి నీటి బావులు, అలాగే వాళ్ళ బాత్రూమ్స్, అట్లా అంతే కట్టడాలన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్స్కవేషన్ జరిగింది ఓన్లీ 20% మాత్రమే. బట్ ఇంకా చేయాల్సింది 80% ఉంది. ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్టాప్ చేసేసి హెల్డప్ చేసేసారు. హెల్డప్ చేసినప్పటి నుంచి కూడా మేము దానికోసం మళ్ళీ తవ్వించండి అని కొంతమంది, వద్దు తవ్వద్దు అని చెప్పి కొంతమంది, అక్కడ జస్ట్ లైక్ నేను ఒక ఫెయిత్ఫుల్ డాగ్ లాగా ఆ కోట దెబ్బని దగ్గర ఉండి అక్కడ గ్రావెల్ తీయకుండా దాన్ని కాపాడుతా వాళ్ళతో ప్రతి ఒక్కరితో గొడవ. ఎవరంటే ఈ మట్టి మాఫియా వాళ్ళతో ఎక్కువ. అట్లా చాలా కష్టాలు పడ్డాం. అయినా కానీ శ్రీలక్ష్మి గారు దాన్ని చాలా గట్టిగా తీసుకున్నారు. లోపల తవ్వితే ఇంకా చాలా నిజాలు తెలుస్తాయి అని చెప్పి శ్రీలక్ష్మి గారు వాళ్ళ టీం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈరోజు ఆ బుక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది సార్. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్కియాలజీ లైబ్రరీలో ఉంది ఆ బుక్. నిజంగా చాలా గ్రేట్ సార్. ఈ ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో కూడా ఈ ఏదో ఇటీవల సివిల్స్ మెయిన్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. వేర్ ఈస్ ద ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ఇన్ ఏపీ? దానికి ఆన్సర్ గొట్టిపురం. ట్రేడింగ్ సెంటర్, ప్రాచీన వాణిజ్య కేంద్రం ఎక్కడనంటే అది గొట్టుప్రోలు ఆన్సర్. ఈ రోజు నిజంగా సివిల్స్ లో కూడా ఆ క్వశ్చన్ వచ్చిందంటే మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అది అసలు ఉగ్రాం సరే దేనికి నోచుకున్నటువంటి ఊరు, దానికి అట్లీస్ట్ రోడ్డు కూడా లేదు. అలాంటి ఊర్లో ఈ రోజు అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఆ కట్టడాలు అవన్నీ నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎట్టకేలకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దానికి కేంద్రం ఒప్పుకొని దానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. మొత్తం హ్యాండర్ అంటే ఇప్పటి వరకు 24 acres 20 cents ఇచ్చింది. కాపీ కూడా ఉంది దీంట్లోనే. వాళ్ళు దీంట్లో గెజెట్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి మ్యాప్లు మొత్తం ఇదంతా ఎక్స్కవేషన్. ఇది ఇక్కడంతా జరుగుతుంది రేపు. ఓకే. మొత్తం 23 ఎకరాలు, 24 ఎకరాల 20 సెంట్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఓకే. మనకు అది ఇచ్చేసారు. ఇంకా త్వరలోనే వచ్చి వాళ్ళ టీం వేరే ఒక ఇప్పుడు సౌత్ జోన్కి వచ్చేసి తిరుపతిలో ఉంటుంది, చంద్రగిరి దగ్గర ఆఫీస్. బాలకృష్ణారెడ్డి గారని ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంకా అంటే ఎలాంటి వాణిజ్యపరమైన ఈ జరిగాయని అంటే మాకు అక్కడ దొరికినటువంటి వస్తువుల ప్రకారం అయితేనేమి, శ్రీలక్ష్మి గారి వాళ్ళ టీము ఇచ్చినటువంటి దీని ప్రకారం అయితేనేమి, అక్కడ బట్టలు నేసేవాళ్ళని వర్తకం అక్కడ నుంచి దుగరాజపట్నానికి, అక్కడ దుగరాజపట్నంలో మనకు ఇది ఉంది కదా ఓడరేవు, ఆ ఓడరేవు దగ్గరికి దుగరాజపట్నం నుంచి అక్కడ నుంచి బట్టలు మన్నికైన బట్టలు విదేశాలకు తరలిచ్చేవాళ్ళని, అలాంటి వాణిజ్యం అంతా కూడా అక్కడ నుంచి పోయేదని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఆ డీటెయిల్స్ లో కూడా వాళ్ళు లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక బుక్ కూడా ఉంది, పెద్ద బుక్, అది ఆర్కియాలజీ సంబంధించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రింట్ చేసింది. ఇవి 2 రకాల అన్ని భాషల్లో వచ్చింది. ఇది మీకు ఖచ్చితంగా త్వరలోనే అద్భుతమైనటువంటి విషయాలు మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీస్తారు. అంటే ఆ కొండ దిబ్బ వరకేనా, ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? 50 acres దిబ్బే సార్. 50 acres దిబ్బే. ఈ 50 acres లో మాక్సిమం గ్రావెల్ అంతా తీసుకెళ్లిపోయారు. కొంత భాగం మాత్రం గ్రావెల్ తీయలేదు. ఆ తీయనటువంటి భాగమే 24 ఎకరాలు. ఆ 24 ఎకరాల చిల్లర ఉంది. దాన్ని ఇప్పుడు కస్టడీ చేసుకున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. మొత్తం 24 ఎకరాల
20 సెంట్లు 20 సెంట్లు. ఆ. ఇప్పుడు అక్కడ ఇంకా ఎక్స్కవేషన్ 20% వరకే జరుగుంది. ఇప్పుడు రిమైనింగ్ 80% ఇంకా ఎక్స్కవేషన్ జరగాలి. ఆ రిమైనింగ్ ఆ 80% లో ఏమేమి అద్భుతాలు ఉన్నాయో చూస్తే కానీ తెలీదు. ఇంకా తవ్వాలి. 80% ఉంది. దాంట్లో చాలా పెద్ద విగ్రహాలు ఏమైనా బయటపడ్డాయా? సార్ ఉన్నాయి సార్. అప్పట్లో అదే విగ్రహం విష్ణుశిల ఒకటి ఉంది. అది కూడా క్రీస్తు పూర్వం ఉన్నటువంటి విగ్రహం విష్ణుశిలది. మీకు ఆ పిక్చర్స్ అన్ని కూడా దాంట్లో బుక్ లో ఉన్నాయి. ఆ పైన వచ్చేసి ఒక బావి ఉంది సార్. బావి అప్పట్లో దానిపైనే బావి తవ్వున్నారు. దాంట్లో వాటర్ అది అంత ఎత్తులో ఆ వాటర్ ఎలా ఉన్నాయనేది అర్థం కాదు. చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్. నేను కూడా తాగి చూశాను. ఇటీవల అక్కడ ఎక్స్కవేషన్ జరిగేటప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అయితే పిల్లలు అందరూ కూడా వచ్చి దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఎలాగైతే ఏంటి ఒక అంటే కుగ్రామానికి మంచి పేరు వచ్చింది ఈరోజు. నిజంగా అది అంటే ఒక చరిత్ర కలిగిన ఊరు అది. అలాంటి భూమిలో పాతుకుపోయినటువంటి అలాంటి విలేజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేదు. అంటే మీ పెద్దలు, తాతలు, ముత్తాతలు కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే అనుకోవచ్చా గ్రామాల్లో? లేదంటే చుట్టుపక్కల పుట్టి మా మదర్ టీచర్ సార్. అదే గ్రామంలో ఆమె స్టూడెంట్, ఫస్ట్ ఉద్యోగి కూడా ఆమె చెప్పేదన్నమాట చిన్నప్పటి నుంచి. దాన్ని చదివించాలి ఎలాగైనా. ఆమె ప్రయత్నాలు కూడా చేసింది. ఆమె లెటర్లు రాయడం అవన్నీ కూడా చేసింది. ఆమె నో మోర్. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం మీద మీరు బయట పెట్టారు దీన్ని. నేనేం కదా అంతా కూడా అదే శ్రీలక్ష్మి గారి కష్టాలు. అదే అయినప్పటికీ మీరు ఆ కుండని తీసుకుపోవడం ఇంకా కూడా పోకుండా నా వంతు ప్రయత్నం ఆ గ్రామంలో పుట్టినవాడిగా, ఆ గ్రామస్తుడిగా అది మేమంతా దానిపైన ఆడుకునేవాళ్ళం సార్ చిన్నప్పుడు. అక్కడ మా కష్టం అయితే దాని కింద అంత ఉందో చరిత్ర అనేది మాకు తెలియదు. అంటే అక్కడ మొత్తం ఒక వ్యాపార వాణిజ్య హబ్ అక్కడి నుంచి మొత్తం దుగ్గరాజపట్నం అట్లా అంతా అప్పుడంతా విదేశాలు. అంటే అప్పట్లో రోడ్డు మన మొత్తం జల మార్గం ఎక్కువగా ఉండేది అనుకుంటా. అట్లా ఇప్పుడు కూడా మన మీడియా వాళ్ళందరూ కూడా చూశారు. ఇప్పటికి కూడా అక్కడ ఏనుగు పళ్ళు దొరికాయి. అక్కడ పింగాణి పాత్రలు, మట్టి కుండలు, పెద్ద పెద్ద తొట్లు, ఇవన్నీ కూడా చాలా. అవి చూస్తుంటే అసలు 2000 సంవత్సరాలకు పూర్వం ఇంత టెక్నాలజీ ఉందా? వాళ్ళు అసలు ఎలా వాళ్ళ డైమెన్షన్స్ ఎలా ఏ స్కేల్ పెట్టి వాడారు అనేది అర్థం కాదు అట్లా. సో అది చాలా ఇండియా చిత్రపటంలో మీ గ్రామం ఇది కూడా. ఈ రోజు గూగుల్లో అలా టచ్ చేసి గొట్టిప్రోలని కొడితే చాలు, మీకు అన్ని కళాఖండాలు మొత్తం బయటపడిపోతాయి. దానికి అన్ని కూడా చూపిస్తాయి. మాకు నిజంగా రాబోయే తరం వారికి అది ఒక మాన్యుమెంట్. అక్కడ వీళ్ళు వచ్చి కానీ ఇంకా కూడా చేస్తే వాళ్ళు చెప్పారు. నేను అడిగితే ఎలా డెవలప్ చేస్తారు ఏంటి మీరు అని అడిగితే, అక్కడ చుట్టూ దాన్ని ఫెన్సింగ్ వేసి సెక్యూరిటీ చేస్తాము. సో టోటల్ గా సిసి కెమెరాలు పెట్టేసి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఆ లోపల పార్కులు పెడతాము, మ్యూజియం పెడతాము, ఇంకా ఎక్స్కవేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి దొరికిన ప్రతి వస్తువుని లామినేట్ చేసి కేర్ఫుల్ గా దాన్ని పెట్టి వచ్చే వాళ్ళకి ఒక మ్యూజియం లాగా పెట్టి అదొక పిల్గ్రిమ్ సెంటర్ లాగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేవలం 10% అక్కడ తవ్వకాలు, 20%. ఓకే, ఇంకా 80% ఉంది. 80% పూర్తిగా బయట అవ్వాలంటే మినిమం 3-4 ఇయర్స్ పడుతుంది. ఇంకా వచ్చేసింది కాబట్టి స్పెషల్ స్టేటస్ దానికి ఇంకా ఫాస్ట్ గా చేసేస్తారు. ఇక ఎటువంటి ఆటంకాలు కూడా లేవు. కాబట్టి మీ ఆర్టీవీ వాళ్ళు దాన్ని ఒకసారి సందర్శించి మీ ద్వారా ప్రజలకి
ఇంకా తప్పకుండా. దాని గురించి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే నాయుడుపేట మండలంలోని సుమారు ఒక 15 కిలోమీటర్ దూరంలో, అంటే ఒక అడవి ప్రాంతమే అనుకోవచ్చు, గొట్టిప్రోలు గ్రామం. అక్కడ మొత్తం అంటే పురాతన కాలం ఈ పెద్ద ఒక కొండ దిబ్బ మొత్తం ఉండడం, మొత్తం వచ్చి 24 ఎకరాల 20 సెంట్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పటికే 20% మాత్రమే తవ్వకాలు జరిగాయి. ఇంకా 80% తవ్వకాలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఉన్నారు. దీని ఫ్యూచర్లో మరింత అభివృద్ధి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ కూడా ఆ గ్రామస్తులైన విజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా దాన్ని అసలు ఆ మూలాల్ని బయటికి తీసుకొని రావడం, విజయలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళిపోవడము, చాలామంది దగ్గర ఆయనకు ఒక చిన్న కుండ దొరకడం, అది తీసుకొని మొత్తం అక్కడ ఏదో ఉంది, దాన్ని అక్కడ దాగి ఉన్న నిజాల్ని బయట పెట్టాలని ప్రయత్నాలు చేశారు. మొత్తం మీద ఆయన ప్రయత్నాలు సఫలీకృతం అయిందని కూడా మనం అనుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, గొట్టిప్రోలు నుంచి.